నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మెరుపుల మధు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మధు గారు నమస్తే. సార్ నమస్తే అండి. మధు గారు, ఈ వీడియోలో డీటెయిల్డ్ గా ₹1,00,00,000 కలను సాకారం చేసుకోవడం ఎలా అనే దాని గురించి మాట్లాడదాం. ₹1,00,00,000 ₹2,00,00,000 సంపాదించి పెట్టుకోవడం అనేది అంటే ఒక మధ్యతరగతి ఫ్యామిలీకి పెద్ద డ్రీమ్ అది. అంటే వాళ్ళ జీవిత కాలంలో ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేస్తే, జాబ్ చేస్తే ₹1,00,00,000 పోగు చేసి దాచిపెట్టుకోవడం అనేది చాలా పెద్ద డ్రీమ్. కానీ ఈ ప్రయాణంలో ఏమవుతుందంటే అతి కొద్ది మంది మాత్రమే ఆ ₹1,00,00,000 రీచ్ అవుతున్నారు. చాలా మంది ఆ ₹1,00,00,000 కలను సాకారం చేసుకోవడంలో వెనకబడిపోతున్నారు. మరి ఎలా ఉండాలి అంటారు? ఈ ₹1,00,00,000 ప్రయాణం ఎలా ప్లాన్ చేసుకోవాలి? సార్, ఇన్వెస్ట్మెంట్స్లో ఎప్పుడైనా సరే మనం ఫ్యామిలీ వైజ్ ఇన్కమ్స్ అనేటివి డిఫరెంట్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ అనేవి కూడా డిఫరెంట్ ఉంటాయి. అందరూ ₹1,00,00,000 కోసము ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో అది అందరికి సాధ్యం కాదు. నిజానికి అవసరం కూడా లేదు. కొంతమందికి 1,00,00,000 ఏం అవసరం. ఇప్పుడు 15 సంవత్సరాలు కొంతమందికి 1,00,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది. కొంతమంది ఆల్రెడీ ఈ రోజు ₹1,00,00,000 వర్తున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు వీళ్ళకి డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అందరూ ఒకటే 1,00,00,000 గురించి ట్రై చేస్తున్నారు. అయితే ఇన్వెస్ట్మెంట్లు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం జనరల్ గా అందరూ టార్గెట్ చేసేది, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ లో ఈ మధ్యలో బాగా పాపులర్ అయింది ఏంటంటే ఈ ₹1,00,00,000 పోర్ట్ఫోలియో. ఈ 1 crore పోర్ట్ఫోలియో అనేది జర్నీ అందరు రీచ్ కాలేదు. అంటే ఎవరు రీచ్ అవుతున్నారు, ఎవరు రీచ్ కావట్లేదు అని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే అడ్డంకులు, అపోహలు ఇవన్నీ కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే ప్రతి ఒక్కరు దీన్ని అధిగమించి ముందుకెళ్లే ప్రయత్నం అనేది చేస్తారు అండ్ రీచ్ అవుతారు కూడా ప్రతి ఒక్కరు. జనరల్ గా అందరు ఏం చేస్తారంటే ఈ ₹1,00,00,000 పోర్ట్ఫోలియో అనగానే ఇప్పుడు 15,000 ఎస్ఐపి చేస్తే 15 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి 15% సిఏ చూడడానికి అద్భుతంగా కనబడుతుంది చూడండి. కాకపోతే మీరు ఒక 2 సంవత్సరాలు 15,000 ఎస్ఐపి చేస్తే అందులో 0% రిటర్న్ వచ్చింది అనుకోండి, విల్ యూ కంటిన్యూ దట్ ఎస్ఐపి? 100% కంటిన్యూ చేయము. ఎందుకనంటే మార్కెట్ లో ఏదో జరుగుతుంది అన్న భయం ఎప్పటికీ ఉంటుంది. రైట్. దానికి తోడు మీకు రోజుకు 100 వీడియోలు వస్తూ ఉంటాయి. ఒకటి మ్యూచువల్ ఫండ్ గురించి వస్తే, ఇంకోటి స్టాక్ మార్కెట్ గురించి వస్తుంది, ఇంకోటి క్రిప్టో గురించి వస్తుంది, ఇంకొకటి మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ గురించి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైవర్ట్ అయిపోతాం. మన మైండ్ అనేది ఎప్పుడు కూడా రిజల్ట్ చూడకపోతే ఆగలేదు, రిజల్ట్ లేకుంటే ఏ మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో రిజల్ట్ కళ్ళ ముందు కనబడతా ఉంటే మీరు ఎంకరేజ్ అవుతారు. 10,000 నుంచి పెట్టి ఒక మంచి మార్కెట్ మూవ్మెంట్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు 20 చేస్తారు, 30 చేస్తారు. కానీ 2-3 ఇయర్స్ కనుక రిటర్న్ లేదు అంటే ఎవరు కూడా కంటిన్యూ చేయరు ఆ జర్నీని. సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఈ అన్ని రకాల స్కీమ్ సెలెక్షన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం మనం. అండ్ దాని తర్వాత మార్కెట్ని అర్థం చేసుకోవట్లేదు, మార్కెట్ సైకిల్ని అర్థం చేసుకో. మనం ఏం చెప్తాం, 5 to 6 years ఇస్ గుడ్ టెన్యూర్ ఫర్ ఈక్విటీ అని చెప్తాం. మరి 5 to 6 years గుడ్ టెన్యూర్ అని అంటే 5 years డబుల్ అవుతుందని ఆలోచిస్తున్నావు, కానీ అది 4 years రాని రిటర్న్ కూడా 5th year మీకు డబుల్ చేస్తుంది. 4 year కూడా 0 రిటర్న్ ఓకే అనుకుంటేనే ఫుల్ ఈక్విటీ పైన మనం వెళ్ళమని చెప్తాం. సో ఎంతమంది ఉన్నారు అట్లా 3-4 years మనకు నెగిటివ్ రిటర్న్లో కానీ లేదా 6% 7% రిటర్న్లో కానీ యాక్సెప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఫేజ్ దాటి ఆఫ్టర్ 7 years ఆ కాంపౌండింగ్ ఎఫెక్ట్ తోని 7 to 15 years జర్నీ చేసి వాళ్ళు ఒక 1 crore పోర్ట్ఫోలియోని చేరుకుంటారు. అయితే ఇందులో వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఏంటి ప్రాక్టికల్గా? ఒకటి, ఇన్కమ్ అనేది అటు ఇటు అవుతుంది. చాలా మంది ఇన్కమ్ అనేది స్టేబుల్ ఉండదు. ఇన్కమ్ లేక ఆగిపోయిన వాళ్ళే మనం ఏం చేయలేము. కానీ ఇన్కమ్ ఉండి కూడా వీళ్ళ చేతులారా మిస్టేక్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒకటి, అన్నిటికన్నా ముందుగా స్కీమ్ సెలెక్షన్. ఇప్పుడు మనం ఇండియన్ ఫ్యాన్స్ అందరం క్రికెట్కి, రైట్, మనం ప్రతిసారి మ్యాచ్ గెలవాలని అనుకుంటాం, కానీ అన్నిసార్లు గెలవం. బట్ స్టిల్ మనం మ్యాచ్ ఎప్పుడు వదలం, మ్యాచ్ను ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఈసారి గెలిచిన గెలక మన ఫేవరెట్ క్రికెటర్ 50 కొట్టి 100 కొట్టినప్పుడు ఎంత ఆనందపడతామో, డకౌట్ అయిపోతే అంత నిరాశపడతాం. కానీ ఇక్కడ మనం స్కీమ్స్ను అదే విధంగా అర్థం చేసుకోము. ఇప్పుడు మనం ఒక 11 మంది ప్లేయర్లను తీసుకున్నాం సార్. అందులో వీరందరూ సేవాగ్ ఉంటాడు, ద్రావిడ్ ఉంటాడు. సేవాగ్ 6లు కొడతాడు. అలాగని చెప్పేసి వాళ్ళిద్దరిని కంపేర్ చేయలేము. ఎందుకంటే ఒకరు క్రీజును కాపాడాలి, క్రీజులో ఉండాలి. ఒకటి ఆ క్రీజులో ఎన్ని రోజులు ఉన్నామని, ఎంత టైం స్పెండ్ చేసాం అనేది ఇంపార్టెంట్. అలాగే మీరు మార్కెట్లో ఎంత టైం స్పెండ్ చేశారు అనేది ఇంపార్టెంట్. 6లు 4లు 100లు కొట్టడం అనేది ఇంపార్టెంట్. మ్యాచ్ గెలవాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్ కూడా సినిమా బాగా ఆడాలని, ద బెస్ట్ సినిమా కావాలని తీస్తారు. బట్ తీసిన అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణ అనేది నోచుకోవు. కానీ వాళ్ళు కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు ఈ రోజు కాకుండా ఇంకా 10 సినిమాల తర్వాత అయినా హిట్ కొడతారు, వీటన్నిటి బ్రేక్ చేస్తారు. కానీ ఎవరైతే ఈ ఇన్స్టాంట్ రిజల్ట్ చూసుకుంటూ వెళ్తారో వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. సో అలా మీరు ఏదైతే మనం సినిమా ఎగ్జాంపుల్ చెప్పినామో, ఏదైతే మనం క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పామో, అలా మీరు ఈక్విటీని కూడా అదే ఎగ్జాంపుల్ని మీ లైఫ్లోకి తీసుకోవాలి. సో ఏంటి, ఇప్పుడు ఒక ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తుంది, ఒక ఫండ్ 20% రిటర్న్ ఇస్తుంది, ఇంకో ఫండ్ 8% రిటర్న్ ఇస్తుంది. అందరు ఆప్షన్ షేర్లు కొట్టలేరు కదా.
సో వీటన్నిటి ఒక కాంబినేషన్ ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత అది ఆలోచించుకోవాలి. ఇప్పుడు నీకు 5,000 ఎస్ఐపి చేస్తుంది 20% రిటర్న్ ఇచ్చింది, దానివల్ల నువ్వేం పెద్దగా అవుతావు? నీ పోర్ట్ఫోలియో ఎంత పెరుగుతుంది? నీ ఎంటైర్ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, అసలు ఓవరాల్ గా మన నెట్వర్త్ ఎంత ఉంది, రియల్ ఎస్టేట్ లో ఎంత ఉంది, గోల్డ్ లో ఎంత ఉంది, మన ఈక్విటీలో ఎంత ఉంది, ఇదంతా దాన్ని బట్టి అసలు ఈక్విటీ మన ఓవరాల్ పోర్ట్ఫోలియో రిటర్న్ ఆలోచించమని చెప్తాము. అలాగే ఎస్పెషల్ ఓన్లీ ఈక్విటీ మీరు టార్గెట్ చేసినట్టయితే మీ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఉన్న ఫండ్స్ యొక్క యావరేజ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్, అండ్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్, పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ ఫేజ్ దాటుకొని వెళ్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ ఫేజ్ దాటినంత వరకు మీరు అక్కడే ఉంటారు. అయితే చాలా మంది రెగ్యులర్ గా మన దగ్గరకు వచ్చే కంప్లైంట్ ఎలా ఉంటుందని అంటే, అయితే ₹1,00,00,000 అయిన వాళ్ళు అంత ఈజీగా అయిపోయిందేనా అనుకుంటారు, కానీ ₹1,00,00,000 అయిన వాళ్ళు కూడా ఈ ఫేజ్లన్నీ దాటుకొని వస్తారు. అలాగే ఒక గురువుని వెతుకుంటారు. ఇప్పుడు అక్కడ క్రికెట్ టీమ్ కి కోచ్ ఎలా ఉంటాడు, ఇక్కడ ఒక గురువు ఉండాలి. ఎందుకనంటే మన ఓన్ మైండ్ సెట్ ఎప్పుడు కానీ టర్న్ చేస్తాను అన్నట్టు. మన ఐడియాని ఏంటంటే ఎప్పుడైనా సరే మన పాతని ఏంటంటే దాన్ని వదిలేసి పక్కకి వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే మనకు బోర్ కొడతా ఉంటుంది, ఇది ఎగ్జైట్మెంట్ కాదు, ఇది ఏంటంటే ఒక బోరింగ్ గేమ్. మీరు దీన్ని కన్సిస్టెంట్ గా దీన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా మంది ఏంటంటే ఇంట్లో ఎంటర్టైన్మెంట్ వెతుకుతారు. నాకు పైసా డబుల్ కావాలి, త్రిబుల్ కావాలి, 18% కావాలి, 25% కావాలి, ఎన్ని వచ్చినా మ్యూచువల్ ఫండ్ లో 15-14% రిటర్న్ అనేది యావరేజ్ అని తెలుసు. బట్ స్టిల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్కీమ్స్ వెతుకుతారు. మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్కీమ్స్ ఎప్పుడు కూడా మీకు ₹1,00,00,000 పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయవు. మీరు కన్సిస్టెంట్ గా మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని బట్టి, ఎన్ని రోజులు మార్కెట్ లో ఉన్నదాన్ని బట్టి మీ పోర్ట్ఫోలియో అనేది డిజైన్ అయిపోతుంది. ఫస్ట్ ఎవరైనా సరే 5,000, 10,000 ఎస్ఐపి స్టార్ట్ చేసిన వాళ్ళు మొదటి 1-2 సంవత్సరాలు బాగా భయపడతారు. అసలు ఇది కరెక్టా కాదా, మరి ఉంటుందా, డబ్బు పోతుందా అని. లాస్ట్ 10-9 సంవత్సరాల నుంచి చూస్తుంది ఏంటంటే, ఒకప్పుడు 2,000 ఎస్ఐపితో ఆగేసి ఎంతో కొంత అమౌంట్ కాగానే విత్డ్రా చేసేసి ఇంట్లో ఏదైనా ఒక అవసరానికి వాడేవాళ్ళు. జనరల్ గా మ్యూచువల్ ఫండ్ అంటేనే ఇండియన్స్ ఏదన్నా కొంత డబ్బు సేవ్ అయిందంటే దాన్ని ఏదో ఒక అవసరానికి వాడేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ ఆఫ్టర్ 17 and 18 లో ఈ 50 lakhs పోర్ట్ఫోలియో టార్గెట్ చేయడం, 1 crore టార్గెట్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇది ఒక లాంగ్ టర్మ్ అసెట్ అని. దీన్ని కూడా గోల్డ్ లాగా, రియల్ ఎస్టేట్ లాగా దీన్ని కూడా ఒక ఆస్తి లాగా భావిస్తున్నారు. సో ఎప్పుడైనా సరే మీరు ఆ ఆస్తుల్లో ఏ విధంగా అయితే టైం ఇస్తున్నారో, ఆస్తుల్లో ఎక్కడైతే మీరు పేషెన్స్ లో ఉంటున్నారో ఇక్కడ కూడా అదే పేషెన్స్ కంటిన్యూ చేయాలి. మొదటిగా 5 సంవత్సరాల పీరియడ్ అయితే మీరు టచ్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఇంకా మేము వద్దన్న ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, మీరు పెంచుతారు. ఇప్పటికి చాలా మంది 5-6 years ఎవరైతే దాటిపోయిన ఇన్వెస్టర్స్ ఉంటారో, మీరు ఎంత వద్దన్నా సరే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి డబ్బు వస్తుందో దాన్ని తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్ లోనే యాడ్ చేసుకుంటారు. ఒక సైకిల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పూర్తవుతుంది. ఒక సైకిల్ 5 to 7 years అనేది ఫస్ట్ సైకిల్ పూర్తవుతుంది. మార్కెట్ లో మొత్తం అనుభవం వచ్చేస్తుంది మీకు. ఆ అనుభవం తర్వాత మీరు ఈ టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ ఏం పనిచేయవు. ఒక మంచి గురువుకి అప్పచెప్పేస్తే తను మేనేజ్ చేసుకోగలుగుతాడు. ఎందుకంటే మీ దగ్గర టైం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ 3-4 years ఎవరైనా సరే నేను డైరెక్ట్ లో వెళ్తాను, నేను అక్కడ వెళ్తాను, నాకు అన్ని తెలుసు అనే భ్రమలో ఉంటారు. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. 5-6-7 years అయితే మీడియం ఇన్వెస్టర్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వస్తుంది. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే ఇంకా మీరు ఎవరికి వాళ్ళకి చెప్పనవసరం లేదు. వాళ్ళు చాలా చాలా పెద్ద ఏఎం క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరనే ₹1,00,00,000, ₹2,00,00,000 ఏఎం అంటే చాలా పెద్ద అయ్యేది. ఇప్పుడు ఇండివిజువల్ క్లయింట్ దగ్గర 100 crores ఉన్న వాళ్ళు, 200 crores ఉన్న వాళ్ళు ఉన్నారు, 100 crores ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, అన్ని పనులు వదిలేసి 100 crores ఆయన మేనేజ్ చేసుకోవచ్చు కదా, కానీ చేరాలి. ఎందుకంటే దేర్ బిజినెస్ మేకింగ్ మోర్ ప్రాఫిట్. సో వాళ్ళు ఈ 100 crores ఒక దగ్గర పెట్టేసి ప్రొఫెషనల్ వదిలేస్తారు. సో మీరు కూడా అలాగే 5-6 years ఫస్ట్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేంత వరకు మీరు మీ యొక్క దృష్టిని అటు ఇటు మరలించకుండా ఒక దగ్గర ఉన్నారు అని అంటే, మీరు ఇంకా పీఫీఎఫ్ లో ఆపుతారు, అన్ని ఇన్వెస్ట్మెంట్లు ఆపేసి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కి తీసుకుని వస్తారు. అప్పుడు 15 years వరకు పట్టదు టైం. రియల్ గా 7 to 8 years లోపల ₹1,00,00,000 పోర్ట్ఫోలియో అందరు బిల్డ్ అయిపోతుంది. ఈ ఫస్ట్ 5 years అనేది మీరు ఎవరి దగ్గర ఉన్నారు అనేది ఇంపార్టెంట్. మీకు ఎలాంటి గురువు దొరకడాన్ని బట్టి మీ ఫ్యూచర్ పోర్ట్ఫోలియో డిపెండ్ అయి ఉంటుంది. అంటే మంచి గురువుని వెతుకోవాలంటే, మంచి స్కీమ్ల కంటే ముందుగా మంచి గురువుని వెతుకున్నారనుకోండి, మీ తరపున 90% వర్క్ తను చేసేస్తాడు. ఆ గురువుని కానీ మీరు రాంగ్ గురువుని వెతుకున్నారనుకోండి, ఉన్నది పోతుంది, అంత పోతుంది అనమాట. సో ఈ ₹1,00,00,000 పోర్ట్ఫోలియోకి అయితే జనరల్ గా మిడిల్ క్లాస్ పూర్ ఎవరని కాదు, మిడిల్ క్లాస్ కొంచెం టైం పడుతుంది. కానీ మీకు 1 crore బదులుగా మీరు 10 lakhs పెట్టుకోండి కదా. ఒక సీరియస్ కమిట్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఈ రోజు కూడా చాలా మంది ₹1,00,00,000 పోర్ట్ఫోలియో చేసుకోరు. ఎందుకంటే కొంతమంది కెపాసిటీ ఎక్కువ ఉండి, ఈ రోజు ఒక 3 లక్షల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాలరీ వచ్చే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇన్స్టెంట్ గా ఏదైనా ఒక బ్యాంక్ లో లోన్ కొడితే 60 లక్షలు వస్తుంది. ఆయన దగ్గర ఉన్న 20 లక్షలు కానీ తీసేసుకుంటే ₹1,00,00,000 ప్రాపర్టీ కొనొచ్చు తను ఇప్పుడు ఈ రోజే. మీరు 10 సంవత్సరాల తర్వాత మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో గురించి మాట్లాడితే తనకు అసలు ఇంట్రెస్టే ఉండదు. ఎందుకనంటే నా దగ్గర ఈ రోజే ₹1,00,00,000 ప్రాపర్టీ అనేది ఉన్నప్పుడు ఇంకా నేను 15 సంవత్సరాలు ₹1,00,00,000 ఎందుకు వాడతాను? ఆ సొల్యూషన్ వాళ్ళు ₹1,00,00,000 టార్గెట్ పెట్టద్దు. వాళ్ళు ఈ 5-10 సంవత్సరాల్లో కట్టే ఈఎంఐ దగ్గరున్న డబ్బును మొత్తం తీసుకెళ్లి
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆఫ్టర్ 15 years ఎంత అవుతుంది అది ఆలోచించుకోవాలి. అప్పుడు అది 10-20 కోట్లు అవుతుంది. ఆ 10-20 కోట్లను నువ్వు ఆలోచించుకుంటే అది నీ లైఫ్ స్టైల్ ప్రాపర్ ఉంటుంది. ఎవరైతే ఒక 50,000 30,000 సాలరీ ఉన్నారో వాళ్ళు 1 crore పోర్ట్ఫోలియో పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. కానీ జర్నీ ఇప్పుడు ₹1,00,00,000 పట్టుకున్న వాళ్ళకి 10 కోట్ల జర్నీ పెట్టుకున్న వాళ్ళకి పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. డబ్బు ఉంది కదా అని చెప్పేసి పేషెన్స్ లేకుండా ఉంటే మళ్ళీ అది కూడా రాదు. అప్పుడు మనం కూడా 10 కోట్లు కాదు కదా 5 లక్షలు కూడా మన దగ్గర ఉండదు. ఇప్పుడు చాలా మంది డబ్బు ఉండి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే పేషెన్స్ అండ్ డిసిప్లిన్ లేకపోవడం. రెండోది స్కీమ్ లో రిటర్న్ జనరేట్ చేయడం అనేది నమ్మడం. ఒక స్కీమ్ రిటర్న్ జనరేట్ చేయాలి. నీ పోర్ట్ఫోలియో రిటర్న్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ గా ఉండాలి, చాలా చాలా పేషెంట్. ఎంత పేషెంట్ ఉండాలంటే అందరూ పెరిగే స్కీమ్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకుని నాకు అది అర్థం కాదు. పెరగని సెక్టార్లు ఎన్నో ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి మీరు చూసుకున్నట్టయితే డిఫెన్స్ సెక్టార్ కానీ పిఎస్యు కానీ అద్భుతంగా పెరిగిపోయింది. ఆ పెరిగే టైంలో కొన్నారు, మొత్తం హైలో కొన్నారు. ఇప్పుడు అది పడిపోయింది, 20% 18% డౌన్ అయిపోయింది. ఇప్పుడు అలాగే ఎగ్జిట్ అయిపోతున్నారు ఆ నెగటివ్ లో. మీరు ఈ లాస్ట్ 2-3 years డాటా చూడాలి. ఒకవేళ డైరెక్ట్ ఇన్వెస్టర్ అయితే ఆ డాటా చూసి ఏ సెక్టర్ అయితే అసలు వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉందో మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయగలగాలి ఇన్వెస్ట్మెంట్. అప్పుడు రియల్ వెల్త్ అనేది మీకు కనపడుతుంది. అంతేగాని పెరిగే స్కీమ్ లో పెట్టి అదో 2 years తర్వాత మళ్ళీ డౌన్ అయిందనంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోతే ఎప్పటికీ ₹1,00,00,000 కాదు. ఆ ₹1,00,00,000 పోర్ట్ఫోలియో అనేది మీరు దాన్ని ఎంత బిలీవ్నెస్ ఉండాలి అని అంటే మీకు వచ్చే ప్రతి రూపాయిన పోర్ట్ఫోలియో టర్న్ చేసేంత మైండ్ సెట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. రాత్రి పగలు దాని గురించి ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడే మీకు ₹1,00,00,000 పోర్ట్ఫోలియో అవుతుంది. అంత ఈజీ కాదు. ఏదో నేను పెట్టేసాను ఊరుకున్నానంటే మీ మైండ్ దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు నమ్మాలి, నేను ₹1,00,00,000 పోర్ట్ఫోలియో బిల్డ్ చేయగలుగుతాను. మీరు నమ్మితే మీ అడ్వైజర్ దాన్ని నిజం చేసి చూపెడతాడు. ఇట్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆర్ట్స్ అండ్ సైన్స్. సైన్స్ ఏంటి? జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్, ఇది సైన్స్. దీనిలో ఏ విధంగా 11% 12% రిటర్న్ వస్తుంది. ఆర్ట్ కావాలి. మరి ఆర్ట్ ఏంటి? డిప్ లో కొనడం, డైవర్సిఫై చేయడం, ఇలాంటివి ఏంటంటే ఆర్ట్. మీరు ఒక మంచి ఆర్టిస్ట్ ఎతకాలి అక్కడ, లేదా మీరన్నా ఆ స్కిల్ పెంచుకోవాలి. అవి ఆర్ట్ అండ్ సైన్స్ కాంబినేషన్ లోనే పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో చిన్న చిన్న ఆ జాగ్రత్తలన్నీ మీరు తీసేసుకొని ముందుకు వెళ్ళిపోయారంటే ₹1,00,00,000 పోర్ట్ఫోలియో మీరు 15 సంవత్సరాలు కానీ ఫిక్స్ అయితే 7 సంవత్సరాల్లో పూర్తి అయిపోతుంది. 7.5 years లో పూర్తయి ఎంతో మంది హ్యాపీ కస్టమర్స్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు బయట. మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. ఎవరైతే మనకి ఈ జర్నీ సైడ్ నడిపించే వాళ్ళని మీరు వెతకాలి. ఫస్ట్ ఈ జర్నీ సైడ్ వెతకాలి. వాళ్ళకే నమ్మకం లేని వాళ్ళు మీ దగ్గర చేంజ్ చేస్తారు. ఫస్ట్ ఈక్విటీ మీద కరడు కట్టిన తీవ్రవాది లెక్క పనిచేసి అడ్వైజర్ దొరకాలి మీకు కదా. అప్పుడు మాత్రం మీ పోర్ట్ఫోలియో మీకు ఈజీ అయిపోతాయి. మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్ని కూడా సింపుల్ అయిపోతాయి అనమాట. కానీ ఎప్పుడైతే మీకు అలాంటి అడ్వైజర్ దొరకనంత వరకు ఈ జర్నీ అనేది అంత ఈజీగా ఉండదు. బట్ పేషెన్స్ గా మనం చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ, ఒకటి భయంకరమైన ఏంటంటే డిజైర్ ఉండాలి. ₹1,00,00,000 కమిట్మెంట్ మీరు పెట్టుకున్నారంటే ఈజీ అయిపోతుంది మీకు. అంతేగాని అది ఏదో టైం పాస్ చేయొద్దు. ఎక్సైట్మెంట్ వద్దు. మళ్ళీ ఎక్సైట్మెంట్ అసలే వద్దు. ఎక్సైట్మెంట్ ఉండనే ఉండదు. బోరింగ్ ఉండాలి ఎప్పుడు కూడా. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత బోరింగ్ ఉంటే అంత అద్భుతంగా వెళ్ళిపోతుంది. అది మీరు డైరెక్ట్ చేస్తారా, అడ్వైజర్ వెతుకుంటారా, మీ ఇష్టం, మీ కంఫర్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు 10,000 చేసినప్పుడు అడ్వైజర్ అవసరం పడడు. కానీ ₹1,00,00,000 అయితే భయం అవుతుంది. ₹1,00,00,000లో 3% డౌన్ అయిపోతే 3 lakhs వస్తుంది కదా. సో అప్పుడు మీకు అడ్వైజర్ అవసరం పడుతుంది. అదే ఈ 5 years టైం పాస్ చేసే కంటే ప్రాపర్ వ్యక్తిని మీరు ఇప్పుడే వెతుకున్నారనుకోండి, ఆ 5, 6, 7 years లోపల మీ పోర్ట్ఫోలియో 1 crore రీచ్ అయిపోతుంది. సో అది అండి. సో ఆ విధంగా మీరు కానీ ప్లాన్ చేసుకుంటే అద్భుతంగా అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ 1 crore అనేది ఆఫ్టర్ 5-6 years తర్వాత సేమ్ ఇదే ఇంటర్వ్యూలో మనం చాలా చిన్న అమౌంట్ కూడా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తానికి ₹1,00,00,000 కళను, ₹1,00,00,000 సంపాదించాలన్న కళను నిజం చేసుకోవాలి అంటే ఒక స్ట్రాంగ్ డిజైర్, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ ఉండాలి. అదేవిధంగా సైన్స్ ప్లస్ ఆర్ట్ అనే కాన్సెప్ట్ గురించి మనకు పూర్తి అవగాహనగానే ఉండగలిగితే ₹1,00,00,000 కళను ఈజీగా సాకారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.